ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. రెండవ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యమును ఏలుచుండెను. దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూకునకు ప్రత్యుపకారము చేతిననుకొని అతని తండ్రి నిమిత్తము అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనీయులు గనులు తమ రాజాగు హానూన్తో ఇలాగు మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపేనని నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణం నాశనం చేయవలని దాన్ని శోధించుటకే వారిని అతడు వేగు నిమిత్తమే పంపి ఉన్నాడని నీకు తోచలేదా? అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిల్లల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గు నొందినరని వారిని ఎదుర్కొనుటకే మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పుడనెను. దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్రెహోబుతోనూ అరాము శోబాతోనూ చేరిన సిరియనులలో నుండి 20,000 మంది కాల్బలమును, మయకా రాజునొద్ద నుండి 1000 మంది బంటులను, టోబులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును శూరుల దందంతటిని పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మముకెదురుగా యుద్ధపంక్తులు తీర్చిరి. శోబా సిరియనులను, రెహోబు సిరియనులను, మైకా వారును, టోబు వారును విడిగా పొలంలో నిలిచిరి. యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి ఇశ్రాయేలులో బలాఢ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనపోయాను. అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడగు అబీషైకి అప్పగించి, సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెనెను. అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరిచెను. అప్పుడు ధైర్యం తెచ్చుకోము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందుము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి యోవాబును అతనితో కూడనున్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిల్వజాలక పారిపోయేరి. సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై ఎదుట నిల్వలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను. అయితే సిరియనులు తాము ఇశ్రాయేలుల చేతిలో ఓడిపోతేమని తెలుసుకొని గుంపు గూడిరి. హదదెజరు నది అవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి. హదదెజరు సైన్యములకు అధిపతియగు షోబాకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొనవచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలు ఎదుట నిల్వజాలక పారిపోగా దావీదు సిరియనులలో 700 మందిని రధికులను, 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు షోబాకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. హదదెజరునకు సేవకులగు రాజులందరూ తాము ఇశ్రాయేలు ఎదుట నిల్వలేకుండా కొట్టబడిండుట చూచి ఇశ్రాయేలులో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయం చేయుట మానిరి. రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయునైన బత్షెబాని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని ఎద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను.
ఊరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరిలో నుండి బయలు వెళ్ళాను. అతని వెనుక రాజు ఫలహారం అతని యుద్ధకు పంపించాను. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళలేకపోతివేమని అడగగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరునిటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణం తోడు నేను అలాగు చేయువాడును కానని దావీదుతో అనెను. దావీదు నేడును నీవిక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అందులో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని తాగిన తర్వాత దావీదు అతని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను, యుద్ధ సమాచారం నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయేనా? ఎరుబ్బేషేతు కుమారుడైన అబీమెలెకు ఎలాగూ హతమయ్యెను. ఒక స్త్రీ తిరుగొట్టి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమయ్యను కదా. ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్ను అడిగినడలా నీవు తమరి సేవకుడగు ఊరియాయు హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపెను. దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియచేశాను. ఎట్లనగా, ఆ మనుషులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకెదురుగా రాగా మేము వారిని గుమ్మం వరకు వెంటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారము మీద నుండి బిలిగాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమయ్యారి. తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడా హతమాయను. అందుకు రాజు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరొకని మీదను పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఊరియా భార్య తన భర్తకు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుణ్ణి కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.